అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో మనకి తొందరగా జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి వచ్చినా కానీ ఎక్కువ రోజులు పట్టకుండా 4 రోజుల్లో తగ్గిపోయేది 1 రోజులోనే తగ్గిపోయేటట్టుగా, లేదంటే తొందరగా మన దగ్గరికి రాకుండా ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి. వర్షాకాలంలో ఏ సమస్యలు మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పచ్చిపాలని ఒక 1/2 లీటర్ వరకు తీసుకొని మందపాటి బాండి స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మీగడ కట్టే వరకు ఉడకనివ్వండి. ఇవి మీగడ కట్టే లోపల 5 గంటల ముందు నానబెట్టుకునేటువంటి బాదం పప్పుని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఒక గుప్పెడు మిరియాలు, 2 సొంటి కొమ్ములను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు తర్వాత పొట్టు తీసుకున్నటువంటి బాదం పప్పును కూడా వేసుకొని పాలని యాడ్ చేస్తూ, పచ్చి పాలని యాడ్ చేస్తూ సాలిడ్గా కాకుండా లిక్విడ్ ఫామ్గా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ రెసిపీలో వాడే బాదం పప్పు కానీ, పచ్చిపాలు, మిరియాలు, పసుపు, సొంటికాయలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి వేగంగా శక్తినిస్తాయి. మీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. బాదంలో విటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మిరియాలు మరియు సొంటిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పాలల్లో మనకు తెలిసిందే ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పాలు మీగడ కట్టిన తర్వాత కలిపేసుకొని దీంట్లో బాదం పేస్ట్ని కలిపేసుకోవాలి. బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఒక బాదం పప్పు నానబెట్టుకోవడం తప్పించి మిగతా ప్రాసెస్ అంతా కూడా 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇలా బాదం లిక్విడ్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. పసుపులో కూడా ఇది మనకి ఏదైనా తెలుసు, గాయం అయితే కూడా పసుపు పెట్టుకుంటే తొందరగా మానిపోతుంది. సో మనకి ఏదైనా గొంతులో ఇన్ఫెక్షన్లు ఉన్నా చేసినా పసుపు వాడితే చాలా మంచిది. కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పసుపు వల్ల హెల్త్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. పసుపును కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకొని దీంట్లోకి, ఇది లిక్విడ్ ఫామ్గా ఉండదు, మనం తినేటప్పుడు సాలిడ్గా అయిపోతుంది, కొంచెం గట్టిగానే ఉంటుంది. చెప్పాలి అంటే ఇది తింటున్నప్పుడు మనకు ఒక జున్ను లేదా బాసుంది తిన్న అనుభూతిని అయితే ఇస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాల శొంఠి పొడిని 1 స్పూన్ నిండుగా వేసేసుకోండి. మిరియాల పొడి, శొంఠి వేసుకున్న తర్వాత మరొక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. బాగా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉడకనివ్వండి. అంతేనండి. ఇంకా దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, పంచదార కానీ వేసుకోండి. ఇవన్నీ ఏమీ వద్దు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తినే ముందు మరీ వేడిగా కాకుండా, మరీ గోరువెచ్చగా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సర్వ్ చేయొచ్చు. నైట్ పడుకో ముందైనా సరే దీన్ని సర్వ్ చేశారు అని అంటే హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీరు ఇవన్నీ వాడకుండా మీరు ఒక తేనె వాడాలి అనుకుంటే తినే ముందు తేనె కలుపుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏది ఎక్కువగా వేయకండి. బెల్లమైనా స్వీట్గా ఉండద్దు, మరీ ఘాటుగా ఉండకుండా సమపాళ్ళల్లో వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే తాటి బెల్లాన్ని యూస్ చేశాను. అది కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మరీ వేడిగా తినాలి అని పిల్లలైతే తినలేరు కాబట్టి వేడిగా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు సర్వ్ చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే తయారు చేసుకొని హెల్తీగా ఉండండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.